సాయంత్రం తర్వాత ఉప్పు ఇవ్వద్దు. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయితే దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయకండి. అలానే మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సూర్యుడు అస్తమిస్తే జీవితం నెమ్మదిగా మారిపోతుంది. ఎడ్ల బండ్లు ఇంటికి చేరుతాయి. ఆవుల గంటల శబ్దం వినిపిస్తుంది. ప్రతి ఇంటి ముందు చిన్న నూనె దీపాలు వెలుగుతాయి. ఆ గ్రామంలో ఒక పాత మట్టి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో సీతమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా జీవించేది. ఆమె చాలా భక్తురాలు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటి గడప తుడిచి తులసికోట దగ్గర దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించేది. ఆమె ఒక మాట ఎప్పుడూ చెప్పేది: సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, పాలు, పెరుగు అప్పుగా ఇవ్వద్దు అని. గ్రామంలో పిల్లలు నవ్వుకునేవారు. ఉప్పు ఇస్తే ఏమవుతుందమ్మమ్మా అని అడిగేవారు. సీతమ్మ మాత్రం మెల్లగా నవ్వేది. కొన్ని మాటలు అనుభవంతో పుడతాయి బాబు అని మాత్రమే చెప్పేది. కొత్తగా వచ్చిన కుటుంబం. ఒకరోజు ఆ గ్రామానికి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. రాములు, అతని భార్య కమలమ్మ, 2 పిల్లలు వాళ్ళ పక్కింట్లో ఉండడం మొదలుపెట్టారు. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కమలమ్మకి ఒక అలవాటు ఉంది. ఎవరైనా ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేది. ఉప్పు కావాలన్నా, పాలు కావాలన్నా, బియ్యం కావాలన్నా సమయం చూడకుండా ఇచ్చేది. ఒకరోజు సాయంత్రం చీకటి పడుతోంది. సీతమ్మ తులసి దగ్గర దీపం పెడుతోంది. అంతలో పక్కింటి నుంచి ఒక మహిళ వచ్చింది. అక్క, కొంచెం ఉప్పు ఉందా? మా ఇంట్లో అయిపోయింది అంది. కమలమ్మ వెంటనే లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకురావడానికి సిద్ధమైంది. అది చూసిన సీతమ్మ ఒక్కసారిగా అరిచింది. ఆగమ్మా అని అడిగింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు ఇవ్వదు తల్లి, ఉదయం ఇవ్వు అంది. కమలమ్మ నవ్వేసింది. అమ్మమ్మ, ఉప్పు ఇస్తే దరిద్రం వస్తుందా ఏమిటి అంది. సీతమ్మ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. దరిద్రం వస్తుందో లేదో నాకు తెలీదు, కానీ సాయంత్రం తర్వాత ఇంటి ఐశ్వర్యం బయటకు పోకూడదని మా పెద్దలు చెప్పేవారు అంది. కానీ కమలమ్మ వినలేదు. చిన్న గిన్నెలో ఉప్పు తీసి ఆ మహిళకు ఇచ్చేసింది. ఆ రాత్రి విచిత్రంగా అనిపించింది. గాలి బలంగా వీచింది. ఇంటి ముందు వెలిగించిన దీపం మళ్ళీ ఆరిపోతుంది. కమలమ్మకి ఏదో భయం వేసింది. రాత్రి నిద్రపోయాక ఒక కల వచ్చింది. ఆమె వంటింట్లో నిలబడి ఉంది. పొయ్యి చల్లారిపోయింది. బియ్యం గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. అంతలో తెల్లటి చీర కట్టుకున్న ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె మెల్లగా ఇలా అంది: ఇంట్లోని ఆహారం అది కేవలం పదార్థం కాదు తల్లి, ఆ ఇంటి శక్తి అని చెప్పి చీకట్లో మాయమైంది. కమలమ్మ ఒక్కసారిగా భయంతో లేచింది. మొత్తం శరీరం చెమటతో తడిసిపోయింది. కష్టాలు మొదలయ్యాయి. మరుసటి రోజు నుంచే విచిత్రాలు మొదలయ్యాయి. రాములకు పని దొరకడం తగ్గింది. ఇంట్లో ధాన్యం త్వరగా అయిపోతుంది. పాలు ఇచ్చే ఆవు కూడా అనారోగ్యానికి గురైంది. కమలమ్మ ఎంత ప్రయత్నించినా ఇంట్లో ప్రశాంతత లేదు. ఒకరోజు ఏడుస్తూ సీతమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మమ్మ, మా ఇంట్లో ఏమైందో అర్థం కావట్లేదు అంది. సీతమ్మ ప్రశాంతంగా విన్నది. ఉప్పు ఇచ్చినందుకే ఇదంతా జరిగింది అని కాదు తల్లి అంది. మరేంటి? మా పెద్దలు చెప్పిన మాటల వెనుక ఒక భావం ఉంటుంది అని చెప్పింది. అసలు రహస్యం సీతమ్మ మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. పాత రోజుల్లో పేదరికం ఎక్కువ. రాత్రి అయ్యాక ఇంట్లో ఎంత ఆహారం ఉందో చూసుకొని జాగ్రత్తగా వాడుకునేవారు. ఉప్పు, పాలు, పెరుగు ఇవి ఇంటి జీవనానికి గుర్తులు. సాయంత్రం తర్వాత అవి ఇచ్చేయొద్దు అని చెప్పడం వెనుక భయం కాదు, ముందు నీ ఇంటి అవసరం చూసుకో అనే జాగ్రత్త ఉంది. కమలమ్మ మౌనంగా వింటోంది. సీతమ్మ తులసి దీపం వైపు చూసింది. సాయంత్రం అనేది దేవుణ్ణి గుర్తు చేసుకునే సమయం. ఆ సమయంలో ఇంట్లో ప్రశాంతత, దీపం, కుటుంబం ఇవే ముఖ్యమని చెప్పడానికి పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. కమలమ్మ కళ్ళలో నీళ్లు వచ్చాయి. అంటే నేను తప్పు చేశానా అమ్మమ్మ అని. సీతమ్మ నవ్వింది. తప్పు కాదు తల్లి, అర్థం తెలియకుండా చేసిన పని, మారిన జీవితం. ఆ రోజు నుంచి కమలమ్మ కొన్ని అలవాట్లు మార్చుకుంది. సాయంత్రం అయితే ఇంటి ముందు దీపం పెట్టేది. పిల్లలతో కలిసి ప్రార్థన చేసేది. వంటింటిని శుభ్రంగా ఉంచేది. ఎవరైనా రాత్రి ఉప్పు అడిగితే ఉదయం తప్పకుండా ఇస్తాను అని ప్రేమగా చెప్పేది. కొద్ది రోజులకే రాములకు మళ్ళీ పని దొరికింది. ఆవు కోలుకుంది. ఇంట్లో ప్రశాంతత తిరిగి వచ్చింది. ఒకరోజు కమలమ్మ నవ్వుతూ సీతమ్మతో అంది: అమ్మమ్మ, ఇప్పుడు అర్థమైంది. పెద్దల మాటల్లో భయం కంటే జ్ఞానం ఎక్కువ. సీతమ్మ మెల్లగా నవ్వింది. అదే నిజమైన సాంప్రదాయం తల్లి అంది. ఈ కథలోని నీతి పాతకాలపు సాంప్రదాయాల వెనుక చాలాసార్లు ప్రాక్టికల్ విజ్డమ్ ఉంటుంది.
సాయంత్రం కుటుంబం, ప్రార్థన, ప్రశాంతత కోసం కేటాయించిన సమయం. చేయొద్దు అన్న ప్రతి మాట మూఢనమ్మకం కాదు, పెద్దల అనుభవం కూడా ఒక సంపదే. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలానే మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఏదైనా టాపిక్పై వీడియోలు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.